బీఎస్పీ పార్టీని వదిలి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. దాసరి ఉషా ఒకసారి ఆమెతో మాట్లాడడం ఎట్లా అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీలో చేరడం? జై భీమ్, జై తెలంగాణ. మరి నేను ఏ మహనీయులను అయితే నమ్మానో మరి ఆ మహనీయుల బాటలోనే మహాత్మా జ్యోతిబా ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపిన బాటలోనే నేను నడుస్తాను అని చెప్పి మరి బీఎస్పీని ఎంచుకోవడం జరిగింది. మరి కొన్ని అనివార్య కార్యాల వల్ల బీఎస్పీ నుంచి బయటకు రావడం జరిగింది. మరి బీఆర్ఎస్ కూడా మన తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీయే. మరి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు నిర్వహించారు. మరి కొన్ని లోపాలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రతిపక్షంగా నిలుస్తాం. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము మా గొంతుని ఇవ్వడం జరిగింది. మరి ప్రశ్నించే గొంతుకగా ఉండే. మరి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చినప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి చూస్తే మేము 109 నియోజకవర్గాల నుంచి పోటీ చేశాము, కానీ ఒక్క దగ్గర కూడా గెలవలేకపోయాం. మరి మేమందరం కూడా రాజ్యాధికారం దిక్కు ప్రయాణం చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మా గొంతుని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వినిపించే విధంగా మేము చేయాలి. అందుకనే ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా మేము మొదటిగా బీఆర్ఎస్ తోటి పొత్తులోకి పోయినాం. తర్వాత అనివార్య కారణాల వల్ల మేము దానికి రాజీనామా చేసి ఇప్పుడు మరి ప్రతిపక్షంగా ఉండేటటువంటి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాం. మరి కొన్ని రాళ్ళు వస్తున్నాయి, మీరు మీ స్వార్థం కోసం పోయిళ్ళు, దానికోసం పోయిళ్ళు, దీనికోసం పోయిళ్ళు, అమ్ముడు పోయిళ్ళు అని చెప్పేసి. మరి నిజంగా మా కోసం ఆలోచించేది ఉంటే, స్వార్థం గురించి ఆలోచించేది ఉంటే మేము ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి పోయేటోళ్ళం. ఆడికి పోయేది ఉంటే మా ప్రవీణ్ కుమార్ సార్కి మరి వాళ్ళే డైరెక్ట్ ఆఫర్ ఇచ్చిళ్ళు టీఎస్పీసీ చైర్మన్గా. ఇంకొంచెం అడిగేది ఉంటే మంత్రి పదవి కూడా వచ్చేదేమో. కానీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి పోకుండా మేము బీఆర్ఎస్లోనే ఉండాలి అని అనుకున్నాము అని అంటే అది కేవలం మా గురించి, అంటే రాజ్యాధికారం దిక్కు మాత్రమే కాదు, మా అనుచరులందరూ కూడా వారందరూ కూడా మరి గౌరవంగా ఉండాలని చెప్పే బీఆర్ఎస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. మీరు అంటున్నట్టు రాజ్యాధికారం బీఆర్ఎస్ వల్ల ఎలా సాధ్యమవుతుంది? రాజ్యాధికారం 2001 నుంచి పోరాటం చేసిళ్ళు. మరి అప్పటి నుంచి పోరాటం చేస్తే తెలంగాణ సాధ్యమైంది. ఇప్పుడు మొన్న కేసీఆర్ గారి సమక్షంలో మేము బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన తర్వాత ఒక అజెండా అంశం తప్పకుండా ఈసారి బీఆర్ఎస్ పార్టీది బహుజన రాజ్యమే అని చెప్పేసి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి అది విన్నప్పుడు మా గుండెలన్నీ కూడా ఎంతో సంతోషంతో నిండిపోయినాయి. మరి అదే దిశగా మేము ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఏ తెలంగాణ అయితే పీడిత వర్గాలన్నింటినీ కూడా విడిపించుకోవాలి, విముక్తి చేయాలి అని చెప్పేసి పోరాటం చేసిల్లో, ఇప్పుడు ఉండేటటువంటి తెలంగాణలో కూడా కొన్ని రాచరిక పాలన ఉన్నది, కొంచెం దొరపోకడ ఉన్నది. మరి అట్లాంటిదంతా కూడా విముక్తి చేసి మరి ఇప్పటికీ కూడా మేమందరం కూడా రాజకీయం అనేది ఎందుకు చేస్తున్నాం? నిజంగా అణగారిన వర్గాలకి వాళ్ళని పైకి తీసుకొని రావడానికి, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పూర్ అవ్వడానికి. మరి ఆ రకంగానే మేము కూడా రాజకీయం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక గొంతుగాని మనం వినిపిస్తామో తప్పకుండా ప్రజలకి వాళ్ళ ఆవేదన ఒక వేలాది మందికి మనం తెలియజేయించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదాలు మనకు ఉంటాయని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. మెయిన్గా బహుజనవాదం అంటే 50కి పైగా ఎక్కువ సీట్లు బహుజనులకే రావాలి, బహుజనులకి ఇవ్వడం వల్లే సాధ్యమవుతుంది, అది మీకు కూడా తెలిసింది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఇలా సాధ్యమవుతుంది, 50కి పైగా సీట్లు బహుజనులకు ఇచ్చే అవకాశం ఉందా? వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. వాళ్ళు ఇవ్వకపోతే కామ్గా ఉంటామా? గుంజుకోవాలన్నా ఎక్కడైనా కూడా ఇట్స్ ద సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అది మనం ఎక్కడికి పోయినా కూడా రాజకీయంలో నీకు వస్తుంది టికెట్, నీకు రాదు టికెట్ అని చెప్పేసి చెప్పలేం. కానీ పని చేసిన వాళ్ళు ఎక్కడైనా కూడా ఆదరించాలి. మరి ఆ విధంగానే మేము పని చేస్తాం, మేము బలంగా నిర్మించుకుంటాం. మరి నేను నిర్మించుకున్న తర్వాత ఇంకెవరు వద్దనేది ఖచ్చితంగా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా మరి ఎంతోమంది ఉద్యమకారులకి టికెట్లు ఇచ్చింది, ఎంతోమంది విద్యార్థులకి, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకి టికెట్లు ఇవ్వడం జరిగింది. బాల్క సుమనన్న ఎవరు? మరి అట్లాంటి విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తే కదా. మరి ఆ విధంగానే మేమందరం కూడా నేడు బహుజన ఉద్యమాన్ని రేగెట్టుతున్నాం. మరి అలాంటి బహుజన ఉద్యమం రేగెట్టినప్పుడు మాకు కూడా సగౌరవం దొరుకుతుంది అని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం. ఒక దాసరి ఉషాకో లేకపోతే ఆర్ఎస్పీకో ఇద్దరికీ టికెట్లు ఇచ్చి వాళ్ళు రాజకీయంగా ఎగితేనే వాళ్ళు బహుజన అధికారం వచ్చినట్టు భావించవచ్చా? లేదన్నా, ఇదైతే ముమ్మాటికి అసత్యం. అది మరి మేము మా కోసం మాత్రమే ఆలోచించేది ఉంటే నిజంగా చెప్తున్నా అన్న, ఇప్పటికీ కూడా బీజేపీ వాళ్ళు, ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు.
మరి కేంద్రంలో బీజేపీ ఉన్నది, మరి ఎందుకు పోతలేం? మరి ఇది నా గురించి మాత్రమే తీసుకున్న నిర్ణయం కాదు. ఎంతోమంది మరి నన్ను నమ్ముకొని నా వెనకాల ఉండి నన్ను కూడా ముందుకు తీసుకుని వెళ్తున్న వాళ్ళు, నన్ను ఆదరిస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా మన సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థానంలలో వాళ్ళు దేనికోసం అయితే పోరాటం చేస్తున్నారో అది నెగ్గితేనే మన ప్రజలకి మనం మేలు చేయగలుగుతామని నమ్ముతున్నారో అక్కడి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి పీఠం దాకా మన బహుజన వర్గాలు ఏదో ఒకనాడు సాధించాలి అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెద్దపల్లికి సంగతి వచ్చేటట్టయితే పెద్దపల్లిలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. వాళ్ళని పక్కన పెట్టి మీకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుందా బీఆర్ఎస్ పార్టీలో? వాళ్ళని పక్కన పెట్టి అని అనకండి, ఎందుకంటే అందరినీ కలుపుకొని ఎవరైతే మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరైతే నిజంగా ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి మా దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంతోమంది వ్యవస్థ మొదటి నుంచి 2001 నుంచి స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. మరి వాళ్ళందరూ పనితీరును చూసి ఎవరికైనా కూడా మర్యాద దొరుకుతుంది. ఒకవేళ తగిన మర్యాద దొరకకపోతే అందరూ ఎమ్మెల్యేలు కావాలనే కాదు కదా, మరి ఇతర పోస్టులు కూడా ఇచ్చి వాళ్ళని మర్యాద ఎంచుకోవచ్చు. మరి వాళ్ళకి నామినేటెడ్ కానీ ఇంకా ఎన్నో ఉంటాయి. మరి ఈ విధంగానే ఒక రాజకీయ పార్టీ నడుస్తుంది. కానీ ఇంకొకటి గుర్తుంచుకోవాలి, మీరు దీంట్లోనే ఒక్కరే ఉంటే అక్కడ మనకి ఒక కాంపిటీషన్ వాతావరణం లాంటిది క్రియేట్ అయ్యలేకపోయేది ఉంటే దానికి ఉన్న రిజల్ట్ తోటి పోల్చుకుంటే కాంపిటీషన్ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఒక మంచి నికార్సైన నాయకుడు బయటకు వస్తారు. మరి అలాంటి నాయకత్వమే నేడు మన తెలంగాణ బిడ్డలకి కూడా కావాలి. మరి నేడు ఈ కాంపిటీషన్ ఇప్పుడు బీఎస్పీలో నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అనుచరులం అందరం కూడా, మేమందరం నాయకులం, అనుచరులం, అభిమానులం, శ్రేయోభిలాషులం, మేమందరం కలిసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు మేమందరం కూడా అలాంటి ఒక మంచి నాయకత్వాన్ని మేము బయటకు తీసుకొని రాగలుగుతాం అలాంటి కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్ నుంచి. మరి కాంపిటీషన్ అనేది మరి దేనికో కాదు, మీ మధ్యనో నా మధ్యనో కాదు, ప్రజల గొంతుకగా ఎవరు నిలబడగలుగుతారు, ప్రజలు ఏ సమయంలో చేసినా కూడా ఏ నాయకుడు అందుబాటులో ఉండగలుగుతారు. మరి ఈ ఎన్విరాన్మెంట్ని నేడు బీఆర్ఎస్లో మనం చూడగలుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. అంటే దాసరి ఉషకు అంటే క్వశ్చన్ చేయడం అన్న, ఒక ప్రశ్నించడం అన్న ఇష్టమని ఇలా జాయిన్ అయ్యారా, లేకపోతే ఏమన్నా వ్యూహం ఉందా? బరాబర్ వ్యూహం ఉన్నదన్న. వ్యూహం లేకపోయేది ఉంటే మేము బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఎన్నుకుంటాం? మరి ఈ వ్యూహం అనేటిది 2 రకాలుగా వస్తుంది దానికి రిజల్ట్. ఒకటి పాజిటివ్ రావచ్చు, ఒకటి నెగిటివ్ రావచ్చు. మరి నెగిటివ్ వచ్చింది అని అంటే నిరాశ పడకూడదు, మరి పాజిటివ్ వచ్చింది అని అంటే సంకలు గుద్దుకోవద్దు. మరి మా ఫిలాసఫీ అయితే మేము ఎక్కడ ఉన్నా కూడా ప్రజల పక్షాన ఉండాలి. మరి ఇప్పుడు మీరు ఇందాక మీరే అన్నారు, చాలామంది ఉన్నారు కదా బీఆర్ఎస్లో, మీకు మధ్యలో గొడవలు కావా, మీ దాంట్లో ఎవరికి ఇస్తారు టికెట్ అని చెప్పేసి. మరి నేడు బీఆర్ఎస్లో ఉన్నది గట్లాంటి వాతావరణం. కానీ బయట ఏదో బూటగా మాటలు మాట్లాడుతున్నారు, అంత ఖాళీ అయిపోయిందని. నిజంగా అంత ఖాళీ అయిపోయేది ఉంటే మీ నోట్లోకి వెళ్ళి ఆ పదం వచ్చేది కాదు అని అనుకుంటున్నాను. మరి మీకు నేడు అర్థమైంది బీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా మా వర్గాలన్నింటినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నదో. మరి బహుజన అజెండా కూడా ముందుకు తీసుకొని వెళ్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఒక బహుజన తెలంగాణని మీరు చూడబోతున్నారని చెప్పేసి నేను 100% నేను మాట ఇవ్వగలుగుతున్నాను. వాళ్ళ బలం, బీఆర్ఎస్ వాళ్ళ బలం తగ్గింది కాబట్టి మీ బలం అవసరం వచ్చింది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేయించుకున్నట్టు. ఓడిపోయిన వెంటనే బలం తగ్గింది అని అంటే మరి కాంగ్రెస్ పార్టీ, మరి రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి బలిదేవత అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి టీడీపీ మొత్తం కూడా కనుమరుగైపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆయన ఏమైండు? ముఖ్యమంత్రి అయిండు. ఒక పార్టీ నుంచి ఒక పార్టీని వీడిన తర్వాత కోమటిరెడ్డి కుటుంబం చూడండి, ఆయననేమో ఉప ఎన్నికలనేమో బీజేపీకి పోయిండు, మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. ఈ పార్టీలో మారడం వల్ల పార్టీలకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఒక పార్టీ అనేది నిజంగా కార్యకర్తలతోటి నడపబడుతుంది. నాయకులు కేవలం దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తల బలం ఎంతో ఉన్నది. మీరు ఒక 2-3 సంవత్సరాలు కాదు, బీఆర్ఎస్ అనేది ఒక తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పాటు చేయబడ్డది. మరి నాయకులు ఒకళ్ళిద్దరు గేట్లు దర్శిలని చెప్పేసి గొర్రెల మందు లెక్క పోతే బీఆర్ఎస్ ఖాళీ కాదు. వాళ్ళు పోయినప్పుడు ఇక్కడ ఉండే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారంటే, దున్నపోతులు పోతాయేమో, గాడిదలు పోతాయి కానీ గుర్రాలు మిగులుతున్నాయి పార్టీలో అని అన్నారు. మరి అదే విధంగా అది ఆయన అన్నమాట. నేను చాలా చిన్నదాన్ని అలాంటి వాక్యాలు అనడానికి, కానీ ఆయన అన్నమాట చెప్తున్నాను. మరి నేడు బీఆర్ఎస్లో కూడా అలాంటి పరిగెత్తే గుర్రాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా విస్తృతంగా నేడు
ముందు పాలనలో మంచి పాలన మనం చూడగలుగుతాం. ఒక క్వశ్చన్, దాశరథ అసలు రాజకీయాలు మార్పు తెస్తారు, కొత్త రాజకీయాలు తీస్తారు, అందరు చూశారు. కానీ ఇప్పుడు పత్తు రాజకీయవేత్తగా మారారా దాశరథ? అన్న, రాజకీయం అంటే ఏంటిదన్నా? ప్రజలు, పాలన, ఇది అదే రాజకీయం. మరి ఆ పాలన అనేది నా గుండెల్లో నేను ఎందుకు వచ్చినా, బహుజన రాజ్యం గురించి వచ్చిన, అది ఎన్నటికీ కూడా నన్ను ఎవ్వరు కూడా చెడపలేరు. మరి ఇప్పుడు కూడా నేను మహనీయులనే స్మరించుకుంటూ నేను వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటాను. అదే విధంగా ప్రజల ఆశీర్వాదం కూడా నాతోటి ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ఆ విధంగా ముందుకెళ్తాము. కానీ పార్టీలు మారడం వల్ల పెద్ద ఎఫెక్ట్ అనేటిది కాదు. మరి కేసీఆర్ గారు కూడా మంచి ఒక నాయకత్వాన్ని, బలమైన నాయకత్వం ఆయనది. మరి అలాంటి ఆయన నాయకత్వంలో కూడా మా అందరికీ కూడా ఒక స్పేస్ ఇచ్చారు మేమందరం ఎదగడానికి. మరి మీరు గడప గడపకి వెళ్ళండి, వాడకి వెళ్ళండి, కింద సాప వేసుకొని అక్కడ కూర్చోబెట్టుకొని మీ వాదాన్ని బోధించండి అని అన్నారు. మరి దాంట్లో నాకు నిజంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా, దీంట్లో కూడా మన బహుజన వర్గాల బిడ్డలు ఉన్నారు. మరి ఈ బహుజన వర్గాల బిడ్డలని కూడా నేను ఆదరిస్తాను. మరి ఆ విధంగా చూస్తే రాజకీయం అనేది ప్రజల కోసం చేస్తున్నామే కానీ స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. నిజంగా స్వార్థం కోసం చేసేది ఉంటే నేను ఈనాడే కనుమరుగైపోయేదాన్ని. కానీ ఇంకా నాకు ఆదరణ ఉంది. నేను బీఆర్ఎస్ పార్టీలోకి పోయినా కూడా అక్కడుండే నాయకులు కూడా నన్ను ఆదరిస్తున్నారు అని అంటే నిజంగా వాళ్ళ ఆదరణకి నిజంగా రుణపడి ఉన్నాను. ఆ రుణాన్ని నేను బరాబర్ మన రాజ్యం తెచ్చి వాళ్ళకి ఏ విధంగానైతే వాళ్ళ కష్ట సుఖాలు ఉన్నాయో ఆ కష్టాలన్నింటినీ తుడిచే విధంగా నేను కూడా పోరాటం చేస్తాను. ఏదైతే చెప్తున్నారో బహుజన నాయకులని, ఆ నాయకులలో ఇప్పుడు కేసీఆర్ని కూడా చేర్చినట్టేనా? కేసీఆర్ గారిని కూడా బహుజన నాయకులు మనం అనాలి. ఎందుకంటే ఆయన 3 గంటల క్యాడర్ క్యాంప్ చెప్పారు అని చెప్పాను కదా ఇందాక. మరి ఆ 3 గంటల క్యాడర్ క్యాంప్లో ఆయన తెలంగాణ కోసం ఎందుకు ఉద్యమం చేసిండు అని చెప్పేసి ఆయన 2001 కాదు, దానికంటే 10 సంవత్సరాల ముందు నుంచే ఆయన మొదటి లాఠీ దెబ్బ తిన్నప్పటి నుంచి మాకు తెలియజేయడం జరిగింది. అసలు తెలంగాణ కోసం ఎందుకు అని అంటే ఆనాడు ఆంధ్ర తెలంగాణలలో తెలంగాణ ప్రజలే పీడించబడ్డ వర్గాలు. మరి ఈ పీడించబడ్డ వర్గాలని ఆంధ్ర దొరలకు వెళ్ళి దూరం చేయడానికే మేము తెలంగాణ కోసం పోరాటం చేసినాం. కనీసం నీళ్లు కూడా తెలంగాణకి ఇచ్చేటోళ్ళు కాదు, కనీసం ఎరువులు కూడా అది చివరి దశలో వచ్చేటి అని చెప్పేసి అనేవారు. అదేవిధంగా కరెంటు కూడా కోతలు అని చెప్పేసి దీనికోసమే ఉద్యమం చేసినాం. దీనికోసం ఉద్యమం చేసి పార్లమెంట్లో మనకి కాన్స్టిట్యూషన్ని రాటిఫై చేస్తేనే మరి మన తెలంగాణని ఏర్పాటు చేయగలుగుతాము అని చెప్పేసి ఒక పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్లమెంటులో ఎంతో మంది ముఖ్యమంత్రులని ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ సహకారం కూడా కోరుకుంటూ మరి పార్లమెంట్లో నేడు దాంట్లో సవరణ చేస్తేనే మనకి తెలంగాణ వచ్చింది. సో ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసినామని అన్నప్పుడు మరి మీకు అర్థం కావట్లేదా ఆయన ఎవరి పక్షాన ఉన్నారు? తెలంగాణ ప్రజల పక్షాన. మరి తెలంగాణ ప్రజలు అని అంటే ఈ పీడించబడ్డ వర్గాలు అని అంటే ఎవరు? వాళ్ళందరూ బహుజనులు. మరి బరాబర్ నేను అంట బహుజన నాయకుడు అని చెప్పేసి. థ్యాంక్ యూ.